2 రోజుల్లో వస్తాను. సులోచన ఫామ్ ఎవరి దగ్గర ఉంది? సులోచన మేము ఇప్పుడు బావు సులోచనకు అసలు దరఖాస్తే ఇవ్వలేదు. సర్ ఫామ్ ఈ ఫామ్ ఉంది కదా చెల్లె, ఈ ఫామే ఇవ్వలేదు ఆమె. వీళ్ళ వార్డులో ఇంకా 4గురికి ఫామే ముట్టలేదు. ఇప్పుడు ఫామ్ ఇవ్వాలి, నింపాలి, ఆన్లైన్ చేయాలి. మీకు టైం 800 ఓట్లు సగమైన సంతోషం అమ్మా. ఇంకా ఏమవుతుందంటే ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో అందరూ చేసుకుంటారు. ఇక సర్వర్ బిజీ వస్తుంది. సర్వర్ బిజీ అయింది అనుకోండి, మీరు ఓట్లు పోతాయి కదా, ఇబ్బంది అవుతుంది కదా. అందుకే జర టైం ఉన్నప్పుడు మీరు ఎవరైనా హెల్ప్ తీసుకోవాలి. ఇప్పుడు అదే అంటారు. ఇప్పుడు మీరు కాంటాక్ట్ అయ్యి మనం తీసుకొచ్చి మరీ అప్పచెప్తుంది. ఎందుకంటే పోవద్దు మన ఆ పని చేయండి. మీరు ఒక్క నిమిషం మాట్లాడచ్చా? ఏం లేదు, నేను మల్యాల మండల హెడ్ క్వార్టర్లో ఉన్నా కలెక్టర్ గారు. అయితే ఈ ఓటరు నమోదు జరుగుతుంది కదా సర్ ఫామ్స్, ఇంకా కొంతమందికి సర్ ఫామ్స్ ముట్టలేదు. ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది, ఇక్కడే ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఆమె పేరేంటి తమ్ముడు, ఆమె పేరేంటి ఇంతకుముందు, ఆమె పేరేంటి బావు సులోచన, బావు గంగాధర్. ఇట్లాంటి వాళ్ళకి ఫామ్స్ ఇవ్వలేదు. ఏ బూత్ చెప్పు? బావు సులోచన, చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలంలో ఈరోజు అనేక బూతులలో సర్ ఫామ్స్ ఇచ్చారా లేదా, సర్ ఫామ్స్ నింపుతున్నారా లేదా, మరి నింపింది ఆన్లైన్ చేస్తున్నారా లేదా అని బూతులు తిరుగుతున్నప్పుడు మన బావు సులోచన అనేటువంటి ఆమె ఇంటికే ఇవాళ వరకు మరి ఫామ్ ఇవ్వలేదు. తనకు బావు గంగాధర్ అనే ఆయనకు కూడా ఫామ్ ఇవ్వలేదు. అదేవిధంగా 302 ఆ బూత్ నంబర్ 302. అట్లా ఈ చొప్పదండి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పని జరుగుతున్నటువంటి చోట జరుగుతుంది, జరగని చోట ఇంకా ఫామ్సే ముట్టలేదంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన దానిలో మనం ఎంత వెనకబడి ఉన్నాం, ఎంత విఫలమైనామనే దాన్ని దయచేసి ఆలోచించండి. ముఖ్యంగా ఇవాళ పనిచేస్తున్నటువంటి బిఎల్ఓలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా బిఎల్ఏలు కూడా దయచేసి ఇంటింటికి తిరగండి. గడప గడపకు గడువు త్వరలోనే ముగిసిపోనున్నది కనుక వాళ్ళు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంటుంది కనుక వెంటనే మన వాళ్ళందరూ కూడా జాగృతమై ఆ గడప గడప పోయి సర్ ఫామ్ ముట్టిందా లేదా, ముట్టిన ఫామ్ నింపినరా లేదా, నింపిన ఫామ్ ఆన్లైన్లో చేరిందా లేదా అనేటువంటి దయచేసి చూడండి. ప్రభుత్వ గౌరవ కలెక్టర్ జగిత్యాల కలెక్టర్ గారితో కూడా ఆర్డీఓ గారితో కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా చెప్పడం జరిగింది. ఒక బిఎల్ఓలను కూడా తక్షణమే కలవడం జరిగింది. దానిలో ఆన్లైన్లో చేసుకునే అవకాశం ఉంది చదువుకున్న వాళ్ళకైతే. చదువు లేనటువంటి వాళ్ళకు మరి ఫామ్స్ బిఎల్ఓలు దయచేసి నింపి అలా ఓటు హక్కు కల్పించే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ప్రత్యేకంగా ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ ప్రత్యేక చొరవ చూపి మరి కొడిమ్యాల మల్యాల మండలాలలో ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూడవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.